ఆయన వ్రాసిన సంగతి చాలా సౌకర్యంగా ఉంది, అందుకని నేను చెప్తున్నాను. ఆయన ఏమంటాడంటే, నువ్వు ఏమి లేదు, నువ్వు ప్రార్థన చేయొద్దు, నువ్వు స్తుతి కూడా చెప్పొద్దు, అసలు కనీసం కీర్తన కూడా పాడొద్దు. ప్రభువా ఇదిగో నీ సన్నిధికి నేను వచ్చానని మోకాళ్ళ మీద ఉండు, అంతే. నువ్వు ఎంతసేపు ఉండగలవో అంతసేపు ఉండు. ప్రార్థన చేయబుద్ధి కాదు అన్నావు కదా, తప్పకుండా నీకు ప్రార్థన మీద ఇష్టం పుట్టిద్ది అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 2, పాపాలు ఒప్పుకునే మనసు నీ దగ్గర లేదు. తప్పులు చేస్తావు, ఆ తప్పులు మనుషుల ముందు ఒప్పుకోవు, దేవుని ముందు కూడా ఒప్పుకోవు. ఆఖరికి దేవుని ముందు వచ్చి కూడా, దేవా నేను అన్యాయంగా చేయలేదయ్యా, నన్ను ఇబ్బంది పెట్టాడు, లేకపోతే ఇలా అన్నారు అందుకని ప్రభువా అని దేవుణ్ణి కూడా కన్విన్స్ చేసేటువంటి తెలివితేటలు ఉపయోగించబోతాం. ఒక్కోసారి మనుషులనైతే కన్విన్స్ చేస్తాం ఏదో చెప్పి, దేవుణ్ణి అలాగా చేయలేం కదా. కానీ కొంతమంది మనసు ఎంత కఠినంగా ఉంటుందంటే దేవుని ముందు కూడా ఒప్పుకోరు. కొంతమందికి ఇదొక దుర్బుద్ధి, దేవుని ముందు తప్పిదాలు ఒప్పుకోరు. నీకు ఆ మనసు ఉందా? అట్లయితే నీకు నా సలహా అంటాడు. ఏమిటయ్యా అంటే, ఏం లేదు, నేను చెప్పినట్లు పొద్దున్నే ఆ తెల్లవారుజామునే నువ్వు వెళ్ళి మోకాళ్ళేసి నేను చెప్పిన విధంగా నువ్వు కనిపెట్టు. ఆ దుర్బుద్ధి కూడా నీలో తొలగిపోయి నువ్వు ప్రతి లోపము దేవుని ముందు మనుషుల ఎదుట కూడా అవసరమైతే ఒప్పుకోదగిన వాటన్నిటిని కూడా తగ్గించుకొని ఒప్పుకునే వినయం, దిద్దుబాటును ఒప్పుకునే మనసు నీకు వస్తుంది అంటాడు. ఇది ఒక ఫార్ములా, ఒక సూత్రం అన్నమాట. ఎలా వస్తుంది అంటే, నువ్వేం చేస్తున్నావు అంటే, ఈ లోపాన్ని పక్కన పెట్టుకున్నావు, పెట్టుకొని అట్లనే ఆగిపోలా. నువ్వు ఈ లోపాన్ని ఒక పక్కన కలిగి ఉండి నువ్వు వెళ్ళి ఏం చేస్తున్నావు అంటే, దేవుని ముందు నీ బలహీనతని ప్రదర్శిస్తున్నావు. ఏమనంటే, అయ్యా నా దగ్గర ఈ లోపం ఉంది, అయినప్పటికీ కూడా దీని నుంచి విడుదల కొరకు నేను నిన్నే ఆశ్రయించాను, నీవు నాకు విడుదల ఇచ్చినట్లు ఇదిగో నీ కొరకు కనిపెట్టుకున్నాను అని ఆయన కృప కొరకు, ఆయన ఇచ్చేటువంటి మనోబలం కొరకు, ఆత్మ బలం కొరకు నువ్వు జస్ట్ కనిపెట్టు అంతే అన్నాడు. నువ్వు ఇంకేం జుట్టు పీకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ కనిపెట్టు అంతే. నీకు దాని మీద విజయం వచ్చేస్తుంది.